హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సాఫ్ట్వేర్ అమ్మాయి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇది వచ్చేసి ఫ్రైడే అనమాట, వీకెండ్. సో ఎంతమందికి వీకెండ్ అంటే హ్యాపీనెస్ అండ్ ఎక్కువగా ఎనర్జీ వచ్చేస్తుంది. సో నాకైతే మాత్రం వర్క్ చేసి చేసి వీకెండ్ అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. జనరల్గా అందరికీ వీకెండ్ అంటే సాటర్డే సండే ఉంటుంది. నాకు ఫ్రైడే మార్నింగ్ నుంచే వీకెండ్ వైపు స్టార్ట్ అయిపోతాయి. అండ్ వర్క్ చేయొద్దు చేయొద్దు అని చెప్తూ ఉంటుంది నా మనసు. కానీ తప్పదనమాట, వర్క్ చేయాల్సిందే. సో ఎందుకంటే మనకు కంపెనీ పే చేస్తుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి మేము డైరెక్ట్ గచ్చిబౌలికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా ఓఆర్ఆర్ యొక్క సర్వీస్ రోడ్డు. సో జనరల్గా మాకు లోపల నుంచి కూడా వెళ్ళొచ్చు, బట్ అదంతా ట్రాఫిక్ అలా ఉంటుంది. సో కొంచెం ప్రశాంతంగా వెళ్దాంలే అని చెప్పేసి మేము ఇక్కడ ఈ రూట్లోంచి వెళ్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నది మై హోమ్ అవతార్ అనమాట. సో స్ట్రైట్గా వెళ్ళారంటే నార్సింగి అవంతా వస్తాయి. సో మేము లెఫ్ట్ వెళ్తున్నాము ఎందుకంటే మేము వెళ్ళేది గచ్చిబౌలి సైడ్ కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చి లెఫ్ట్ సైడ్లో మీకు అంతా తెలుసు కదా, ఇదంతా మామూలుగా వేవ్ రాక్ అన్ని ఆఫీసెస్ అన్నీ మీకు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. ఇక్కడ మీకు కూడా కొన్ని కంపెనీస్ కనిపిస్తాయి, అది కూడా చెప్తాను. ఇక్కడ ఏడీబీ ఇది కూడా ఒక కంపెనీ అనమాట. సో ఇక్కడ చాలా కంపెనీసే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నానార్కంగూడ సర్కిల్ అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళారంటే విప్రో సర్కిల్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ అన్ని కంపెనీసే ఉంటాయి. సో చాలామందికి తెలుసు విప్రో అవన్నీ వచ్చేసి. అండ్ ఇక్కడ మేము వచ్చేసి స్ట్రైట్ వెళ్తున్నాము గచ్చిబౌలి సైడ్కి. ఇక్కడ వచ్చేసి మేము గచ్చిబౌలి సర్కిల్కి వచ్చేసామన్నమాట. చూడండి అసలు మేము వచ్చిందే 9 పైన, అంటే 9:30 అయినట్టుంది. సో ఆ టైంకి కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేయండి. జనరల్గా 6 o'clock 7 o'clock అసలు మూమెంట్ కూడా ఉండదు, స్ట్రక్ అయిపోతాం ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది కోఫాజీ. సో మీకు నేమ్ ఎంత కరెక్ట్గా కనిపిస్తుందో నాకు తెలియదు, బట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఎవరైనా కంపెనీ షిఫ్ట్ అవ్వాలి అనుకుంటే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది డెలాయిట్ కంపెనీ అనమాట. సో మేము పైన బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాము. సో ఈ సైడ్ ఆ సైడ్ డెలాయిట్ ఉంది. అండ్ డెలాయిట్ కూడా బాగుంటుంది, కానీ కొన్ని ఎక్కువ రౌండ్స్ ఉంటాయి, ఇంటర్వ్యూ రౌండ్స్ బాగుంటాయి, కానీ వన్స్ క్రాక్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ డైరెక్ట్గా మేము ఆ బ్రిడ్జ్ పై నుంచి ఐకే దగ్గరికి వచ్చేసామన్నమాట. అండ్ మీరు స్ట్రైట్గా చూస్తే ఇదంతా గచ్చిబౌలి సర్కిల్ అండ్ అవన్నీ ఐటీ కంపెనీస్ అనమాట. అండ్ ఎంతమందికి అనిపించింది రీసెంట్ డేస్లో హైదరాబాద్ బాగా డెవలప్ అయింది. అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్ చూస్తే మనకు ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు చూపిస్తారు కదా, చూడండి ఎంత బాగుందో అని. అలా అనిపిస్తుంది నాకు కూడా ఒక్కొక్కసారి లైటింగ్స్ ఆ బిల్డింగ్స్ అన్నీ చూస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి మైండ్ ట్రీ ఉంది. సో రీసెంట్ డేస్లో మైండ్ ట్రీ బాగా హైర్ చేస్తుందని విన్నాను. కరెంట్ ఎవరైనా ట్రై చేస్తుంటే దీనికి అప్లై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఐక్యా అనమాట. సో మేము స్ట్రైట్గా వెళ్ళాలి కాబట్టి మేము ఇటు సైడ్ నుంచి వచ్చేసాము. అండ్ ఇది వచ్చేసి ఐక్యా. అండ్ ఐక్యాలో షాపింగ్ బాగుంటుంది. అండ్ చూసుకొని వెళ్ళండి. ఈ రీసెంట్ టైంలో కొన్ని సేల్స్ రన్ అవ్వడం వల్ల రష్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ ఇది అండి వ్యూ పాయింట్. అసలు ఫ్రైడే రోజు నాకు చాలా బాగా అనిపించింది. అసలు వ్యూ చూడండి ఎలా ఉందో. జనరల్గా అయితే నాకైతే భలే నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఇక్కడ చాలా మొత్తం ఇవన్నీ ఐటీ కంపెనీసే అండి. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ, చాలా కన్స్ట్రక్షన్సే వస్తున్నాయి. అండ్ రీసెంట్ డేస్లో ఇక్కడ వచ్చేసి ఈవై కూడా వచ్చింది. సో ఈవై ఎంతమందికి తెలుసు అన్నది చూడండి. ఇది కూడా మంచి కంపెనీయే. అండ్ జేపీ మురుకన్ అని చెప్పి ఈవై, అలా మంచి మంచి కంపెనీస్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. సో నేను చెప్పాను కదా, ఈ సరౌండింగ్స్ మొత్తం మన ఐటీ కంపెనీసే. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ మళ్ళీ చెప్తున్నాను, నేను రూట్ చూపిస్తూ చెప్తున్నాను ఇక్కడ. అండ్ ఎన్టీటీ డేటా, ఏఎండి, జేపీ మురుగాను, ఈవై, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది అవన్నీ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇనార్బిట్ మాల్. అండ్ ఎంతమందికి ఇనార్బిట్ మాల్కి వెళ్ళి ఉన్నారో చూడండి. ఇది వచ్చేసి జనరల్గా క్రిస్మస్ న్యూ ఇయర్కి చేసిన డెకరేషన్. అండ్ చాలా బాగా అనిపించిందని చెప్పి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పటికీ అలానే ఉంది అండ్ చాలా బాగుంది కూడా డెకరేషన్. నాకు తెలిసి
అన్ని మాల్స్‌లో కల్లా ఈ మాలే అనమాట. మంచిగా డెకరేషన్ చేయడం అండ్ కొంచెం ఐటీ మెంబర్స్ ఎక్కువ వెళ్తారు కదా! సో, దానివల్ల ఎక్కువుంటది. అండ్ ఇక్కడొచ్చేసి న్యూగా ఒక బార్ అండ్ రెస్టారెంట్ అనేసి ఇది కన్‌స్ట్రక్ట్ చేశారు. నాకు లుక్ చాలా బాగా అనిపిచ్చి ఇక్కడ దీన్ని గూడా ఉంచేసాననమాట. అండ్ ఇక్కడైతే సౌండ్స్ చాలా బీభత్సంగా వస్తున్నాయి. అండ్ ఇదొచ్చేసి ఇనార్బిట్ మాల్ యొక్క బ్యాక్ సైడ్ ఇక్కడ మీరు చూస్తున్నది. అండ్ మేము జస్ట్ ఇట్లా రౌండ్ తీసుకొని దుర్గం చెరువు బ్రిడ్జ్ చూసి వెళ్తున్నాము. ఎందుకంటే అప్పటికే దుర్గం చెరువు అక్కడ పార్క్ ఉంటది కదా! అది క్లోజ్ చేసేసుంది. ఐ థింక్ అది 7:30, 8 వరకే ఉంటదనుకుంటా. మేము స్టార్ట్ అవ్వడమే 9కి అలా స్టార్ట్ చేసాం ఇంట్లో నుంచి. సో, మేము వెళ్ళేసరికి అరౌండ్ 9:30, 9 అట్టుంది. సో, అరౌండ్ 10కు మేము దుర్గం చెరువు దగ్గర అలా ఉన్నాము. అస్సలు ఇక్కడ మాత్రం నేను బయటికి దిగాను కార్‌లో నుంచే. అసలు చలుంది చూడండి. బీభత్సంగా ఉంది. ఇంట్లో కూర్చొని నాకంత తెలియలేదు గానీ చలి. బయటికెళ్ళిన తర్వాత చాలా దారుణంగా ఉంది. సో, ఎవరైనా నైట్ టైమ్స్ బయటికెళ్తుంటే జాగ్రత్తగా ఎళ్ళండి. అండ్ ఇదొచ్చేసి దుర్గం చెరువు అనమాట. ఇక్కడ లైట్స్ ఇవన్నీ చూస్తున్నారు గదా! మన ఇండియన్ ఫ్లాగ్ ఏశారు. అదొక ఎమోషన్ ఇండియన్ ఫ్లాగ్ అంటే మనకి. సో, ఇక్కడ ఇదంతా చూసేయండి. అండ్ దుర్గం చెరువులో బోటింగ్ చేయొచ్చు. పెడెస్టల్, నార్మల్‌గా స్పీడ్ బోట్ అవన్నీ ఉంటాయి. సో, అది కూడా బానే ఉంటది. ఎవరైనా ట్రై చేయాలంటే సో, ఈవినింగ్ టైం ఎళ్లి ట్రై చేయొచ్చనమాట. అండ్ ఇక్కడొచ్చేసి నేను ఒక ఫేమస్ ప్లేస్‌కి తీసుకెళ్తున్నా. ఫేమస్ ప్లేస్ అంటే ఏం కాదండి. రీసెంట్ డేస్‌లో స్ట్రీట్ ఫుడ్ అని చెప్పేసి కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పి బాగా ఫేమస్ అయింది కదా! సో, అదే అనమాట. మనకు ఇక్కడ ఉంటది. అండ్ ఇక్కడొచ్చేసి మీరు చూస్తున్నది ఐటీసీ కోహినూర్. సో, 5 స్టార్ హోటల్. వన్ ఆఫ్ ద 5 స్టార్ హోటల్. రిచెస్ట్ హోటల్. మనం ఎప్పుడు ఎళ్ళలేదు ఇలాంటి వాటికి. అండ్ ఎవరైనా వెళ్ళుంటే కూడా చెప్పండి. అండ్ ఇది చాలా కాస్ట్లీ అని కూడా విన్నాను నేను. అండ్ మళ్ళీ చూపిస్తున్నాను ఇనార్బిట్ మాల్ ఇక్కడ. అండ్ ఇక్కడొచ్చేసి ఈ స్ట్రీట్ ఫుడ్‌లో జనరల్‌గా అయితే చాలా స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి అండి. సో, మీరు మార్నింగ్ నుంచి నైట్ 1, 2 వరకు కూడా ఇక్కడ ఇలానే ఉంటది. అసలు ఎంత రష్‌గా ఉంటదో. ఇప్పుడు మీరు చూస్తున్నది 10:00కి. సో, 10:00 చూడండి అసలు ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, అసలు ఎంతమంది జనాలున్నారు. ఇంగ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు 7:00, 8:00 అయితే ఇంగా దారుణంగా ఉంటదనమాట ఇక్కడ. అండ్ ఫుడ్ కూడా బావుంటది. అండ్ ఎందుకంటే కొంచెము మనం వెళ్ళే కొన్ని ప్లేసెస్‌ని బట్టి ఫుడ్ మారిపోద్ది. కొన్ని ప్లేసెస్‌లో బావుంటాయి. కొన్ని ప్లేసెస్‌లో బావుండవు. నాకు ఎస్పెషల్లీ ఇక్కడొచ్చేసి మంచూరియా అండ్ బిర్యానీ అండ్ ఫలూదా ఇవి బాగా నచ్చుతాయన్నమాట. ఈరోజు ఆల్రెడీ తినేసొచ్చాను కాబట్టి నేనేం తినట్లేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫలూదా. నేను ఖచ్చితంగా తింటాను ఫలూదా అన్నది. అండ్ ఇక్కడ ఇంకొక ఆంటీ ఉండేది పరోటా చేస్తూ ఉండేవాళ్ళనమాట. ఎగ్ పరోటా అని చెప్పి అది కూడా చాలా బావుంటది. అండ్ రీసెంట్ డేస్‌లో మేమెప్పుడు వెళ్ళలేదు. సో, ఇదే చాలా డేస్ తర్వాత రావడం మేము. వర్క్ ఉండడం వల్ల అంత ఎక్కువ బయటికైతే తిరగట్లేదు. ఈరోజు కొంచెం వెళ్ళాలి అనిపిచ్చి వచ్చాననమాట. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఇవన్నీ ఐటీ కంపెనీసే. జనరల్‌గా నైట్ వ్యూ కోసం నేను ఉంచేసాను. వ్యూ బాగా అనిపిచ్చింది కది అని చెప్పేసి. అండ్ జనరల్‌గా వచ్చేసి బ్యాచిలర్స్‌గా ఉన్నప్పుడు ఎక్కువ ఫ్రెండ్స్ బయటికెళ్ళి బర్త్‌డే సెలబ్రేషన్స్ అవన్నీ చేసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక మంచి ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ చాలామంది ఉంటారు కాబట్టి సో, లేడీస్‌కైనా మరీ అంత భయపడాల్సిన అవసరం ఉండదు. కొంచెం వెళ్ళి చూడొచ్చు. బట్ ఎక్కడైనా సరే వెళ్తున్నారంటే కొంచెం జాగ్రత్తగా ఎళ్ళండి. సో, ఇక్కడ ఎవరో బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్టున్నారు. సో, అది కూడా వీడియోలో రికార్డ్ అయింది. అండ్ ఇక్కడ మీరు చూస్తే మై హోమ్ భుజియా ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇంతమందికి నా వీడియోస్ నచ్చాయి. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దానివల్ల నాకు కూడా కొంచెం సపోర్టివ్‌గా ఉంటది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకేదైనా అంటే జాబ్స్ రిలేటెడ్ కానీ, అంటే ఎవరైనా జాబ్ స్విచ్ అవుతుంటే సో, ఏమైనా సజెషన్స్ కానీ, లేదంటే ఎలా జాబ్స్ వెళ్ళి మేము చెక్ చేసుకోవాలి పర్టికులర్‌గా కంపెనీస్‌లో అన్న ఇన్ఫో కావాలన్నా సరే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో, కమెంట్స్ గనక ఎక్కువొచ్చాయి అంటే సో, దాన్ని బట్టిచ్చి నేను మీకు చెప్తాను ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అండ్ ట్రిక్స్ అండ్ ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి.
మనకు కాల్స్ రావడానికి అన్నది కూడా. అండ్ ఇది వచ్చేసి టీ హబ్. జనరల్‌గా అయితే నేను ఫస్ట్ టైం ఇది కూడా ఒక ఐటీ కంపెనీ అనుకున్న. తర్వాత చూసాను గవర్నమెంట్ అని చెప్పేసి నాకైతే బాగా అనిపించింది. సో, ప్రతి ప్లేస్‌లోనూ మంచిగా బిల్డింగ్స్ బాగా కడితే గవర్నమెంట్ మీద సో, కొంచెం మేబీ మంచిగా డెవలప్ అవ్వచ్చేమో అని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నది మై హోమ్ అనమాట. అండ్ చాలా బాగుంటాయి ఇవి, ఎక్కువ ఇయర్స్ అయినా సరే బాగా అనిపిస్తుంది కన్స్ట్రక్షన్. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఐటీ కంపెనీలో అయితే అసలు పబ్ సౌండ్‌లు వస్తున్నాయి. దారుణంగా వస్తున్నాయి అసలు ఆ సౌండ్స్ అయితే. అండ్ బావుంది. అంటే లోపల లుక్ గానీ, సో కొంచెం వైబ్స్ బావుంటదిలేండి. సో వీకెండ్ అంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. అన్నీ ఉంటాయి. ఎందుకంటే 5 డేస్ ఫుల్ వర్క్, కాల్స్, టెన్షన్స్ సో అన్నిటిని వదిలేసి 2 డేస్ ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నిన్న అలా వెళ్ళి రాగానే. అండ్ ఇదొచ్చేసి వన్ ఆఫ్ ద యాక్ట్రెస్ వాళ్ళది అనమాట హోటల్. సో ఎంతమందికి తెలుసు అన్నది మీరు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇదొచ్చేసి సత్వ నాలెడ్జ్ క్యాపిటల్. ఇందులో వచ్చేసి బోష్ కంపెనీ ఉందనుకుంటా. అండ్ బోష్ కూడా మంచి కంపెనీనే. సో ఎవరైనా ఎలక్ట్రికల్ సైడ్ ట్రై చేస్తుంటే చూడండి. సో హైదరాబాద్‌లో కూడా రీసెంట్‌గా బోష్ ఉంది. జనరల్‌గా ఇది బెంగుళూరులోనే ఉండేది. అండ్ రీసెంట్ డేస్‌లో హైదరాబాద్‌లో కూడా ఓపెన్ చేశారు. అండ్ నాకు ఈ బిల్డింగ్ దగ్గరికి ఎప్పుడొచ్చినా లైటింగ్స్ కొంచెం యూనిక్‌గా చేశారనిపిస్తది బిల్డింగ్ గూడా. అండ్ స్ట్రైట్ వెళ్ళిపోయామంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే మెహదీపట్నం వెళ్ళిపోవచ్చు. అండ్ మేము రైట్ వెళ్తున్నామన్నమాట. ఎందుకంటే మా ఇండ్లు గచ్చిబౌలి సైడ్ అక్కడ ఉంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి గచ్చిబౌలి చూడండి. అసలు 10:30కి గచ్చిబౌలి దగ్గర ట్రాఫిక్ ఇలా ఉంది. మీకు టైమింగ్ కూడా చూపిస్తున్నాను 10:48. ఈ టైంలో కూడా ఈ రేంజ్‌లో ఉంది. అదే మీరు ఈవినింగ్ 3 నుంచి అస్సలు దారుణమైన ట్రాఫిక్ ఉంటది ఇక్కడైతే గన అస్సలు మూవ్ అవ్వవు. స్టక్ అయిపోతాం. అసలు చిరాకుగా అనిపిస్తది. అండ్ మీకు ఇక్కడ ఎందుకు పెట్రోల్ బంక్ చూపిస్తున్నాను అంటే, సో ఎవరైనా హైదరాబాద్‌లో ఈ రూట్‌లో వెళ్తే ఇది పోలీస్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నదనమాట పెట్రోల్ బంక్. ఇక్కడ పెట్రోల్ క్వాలిటీగా ఉంటదని మా హస్బెండ్ చెప్పాడు. సో జనరల్‌గా మేము ఎప్పుడైనా సరే పెట్రోల్ ఇక్కడనే ఫిల్ చేపిస్తాము. అండ్ మీరు కూడా ఎవరైనా పెట్రోల్ మంచిగా కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి. అంటే మైలేజ్ బాగొస్తది. అండ్ కొంచెం క్వాలిటీ ఎక్కువ ఉంటది అని చెప్పేసి మా హస్బెండ్ ఎప్పుడైనా సరే ఇక్కడే పట్టిస్తారనమాట. సో ఇక్కడ ఫ్యూయల్ అయిపోయింటే దానికి మేము ఫ్యూయల్ పట్టిస్తున్నాము. ఇక్కడ మీరంతా చూసేది క్వాల్కమ్ కంపెనీ అవన్నీ. అండ్ ఇక్కడ మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. ఇది వచ్చేసి మళ్ళీ ఓఆర్ఆర్‌కి టచ్ అయిపోతదనమాట. అండ్ ఆ టైంలో కూడా చూడండి అసలు ఇక్కడ ట్రాఫిక్ జాము మొత్తం బస్సెస్ అంటే వీకెండ్ కదా! సో అందరూ ఇండ్లకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి ఓఆర్ఆర్‌కి వెళ్తది కాబట్టి సో ఎక్కువ కొంచెం ట్రాఫిక్ ఉందనమాట. అండ్ ఇదొచ్చేసి మేము ఇంకా ఓఆర్ఆర్ మీదకి వచ్చేసాము. ఇక్కడ 10 రూపీస్ ఇచ్చి మేము ఎగ్జిట్ అవుతామన్నమాట. అంటే కింద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ అవాయిడ్ చేసేసుకొని మళ్ళీ సర్వీస్ రోడ్డుకి వెళ్ళిపోతాము. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నది సేమ్ రిటర్న్‌లో కూడా మేము మళ్ళీ అదే రేట్లో రిటర్న్ అవుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది గచ్చిబౌలి ఎంట్రన్స్. జనరల్‌గా గచ్చిబౌలి ఎంట్రన్స్ దగ్గర చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటది. ఎందుకంటే మెయిన్ సిటీలో నుంచి ఇదే అనమాట ఓఆర్ఆర్ కనెక్ట్ అవ్వడానికి. విజయవాడకెళ్ళాలన్నా, బెంగుళూరుకెళ్ళాలన్నా, లేదంటే ఏపీలో కడప ఇటు సైడ్ వెళ్ళాలన్నా సరే మనకి కర్నూలు, అనంతపూరు, చెన్నై సో వీటన్నిటికి మనం ఇక్కడి నుంచే వెళ్ళాల్సిందొస్తది. అందుకనే ఇది కొంచెం పెద్దగా గూడా ఉంటది గచ్చిబౌలిది. అండ్ నాకు బాగా నచ్చిందేందంటే హైదరాబాద్‌లో ఓఆర్ఆర్ చాలా బావుంటది. నేను బెంగుళూరులో చూసాను ఓఆర్ఆర్. అంటే ఓఆర్ఆర్ బావుంది గానీ బట్ ఎగ్జిట్ పాయింట్స్, ఎంట్రన్స్ పాయింట్స్ నాకంత క్లారిటీగా అనిపియలేదు బెంగుళూరులో. బట్ హైదరాబాద్‌లో మాత్రం అది చాలా క్లారిటీగా అనిపిచ్చింది. అండ్ ఎవరు ప్లాన్ చేశారో గానీ చాలా నీట్‌గా ప్లాన్ చేశారు. అండ్ మీరెలా మీ వీకెండ్‌ని ఎంజాయ్ చేశారు? అండ్ మీకేమేమి ఇష్టం వీకెండ్‌లో ఎక్కడికెళ్ళడం అన్నది కూడా నాకు కమెంట్ చేయండి. సో ఇదే అండి నా వీకెండ్ వ్లాగ్. థ్యాంక్ యూ.